ఈవీ ముసుగులో ఆర్టీసీపై వేటు, ప్రైవేటు కంపెనీలకు సబ్సిడీ ధారతత్వం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. సర్కారు యాజమాన్యపై సంఘాలు ఫైర్. 27న సమో నోటీస్ ఇస్తాం ఆర్టీసీ జాక్. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయి. సో ఈ ఎలక్ట్రికల్ బస్సు వల్ల 40,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డు మీదకి ఎక్కబోతున్నారా? దాదాపు ఈ ఆర్టీసీ మొత్తం కూడా ప్రైవేటీకరణ కానుందా? సో ఇటు చూసుకున్నట్లయితే దాదాపు ఆర్టీసీలో దాదాపు 40,000 మంది ఇప్పటికే పనిచేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఆర్టీసీ నష్టంలో ఉందనే చెప్పుకోవచ్చు. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మహిళలు మాత్రం ఉచిత బస్ పథకాన్ని ఎంతో ఉపయోగించుకుంటున్నారు. దాదాపు 30 లక్షల మంది రోజు ఉచిత బస్ ప్రయాణంలో ప్రయాణిస్తున్నారు. ఇది ఒక లాభం అనే చెప్పుకోవచ్చు. కానీ రాష్ట్రానికి ఎంతో నష్టం. దాదాపు 1,000 కోట్ల నష్టాన్ని ఇప్పటికే దాదాపు రాష్ట్రం దీన్ని భరిస్తుంది. దీన్ని మళ్ళా లాభంలో తీసుకురావడానికి ఎలక్ట్రికల్ బస్సుని ఎంచుకోవడం జరిగింది. ఈ ఎలక్ట్రికల్ బస్సు వల్ల ఆర్టీసీకి ఎలాంటి నష్టం, ఎలాంటి లాభం జరగబోతుంది? ఇటు చూసుకున్నట్లయితే ఒలక్ట్రా అనే ఒక హైదరాబాద్ సంబంధించిన సంస్థతోని తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇది ఢిల్లీకి సంబంధించిన జేబీఎం సంస్థతోని బలమైన ఒప్పందం జరిగింది. ఇది జేసీసీ పద్ధతితో, అంటే గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్. అంటే దాదాపు ఒక బస్సు, ఎలక్ట్రికల్ బస్సు, ఒక బస్సు కొనాలంటే రాష్ట్రానికి 1,50,00,000 డబ్బులు కావాలి. కానీ రాష్ట్రం దగ్గర ఈ డబ్బులు అనేవి లేవు. ఇప్పటికే రాష్ట్రం 50,000 కోట్ల అప్పుని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఉచిత ప్రయాణం అంటే ప్రజలకు ఇచ్చిన హామీని నిర్వహించాలంటే ఏ పద్ధతిలో నిర్వహించాలి? ఇటు చూసుకున్నట్లయితే ఈ 1,50,00,000 ప్రభుత్వం దగ్గర లేకపోవడంతో ఇది ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమైంది. ఈ జేసీసీ పద్ధతి ద్వారా దాదాపు దీన్ని రెంట్కి తీసుకోవడం, ఈ ఎలక్ట్రికల్ బస్సుని రెంట్కి తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రికల్ బస్సు రెంట్కి తీసుకున్న తర్వాత కిలోమీటర్కి ఇంత అని చెప్పేసి ఆ జేసీసీ పద్ధతిలో ప్రభుత్వానికి కొన్ని ఒప్పందాలు జరుగుతాయి. దీని ద్వారా ప్రభుత్వం ఈ బస్సుకి కండక్టర్ ప్రభుత్వ ఉద్యోగుడు ఉంటాడు, అదేవిధంగా డ్రైవర్ మాత్రం ప్రైవేట్ ఉద్యోగుడు ఉంటాడు. సో దీంతో ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగాలందరూ కూడా దీనికి వ్యతిరేకంగా సమో ఇవ్వడం జరిగింది. సో ఇలా జరిగినట్లయితే ఇప్పటికే దాదాపు 100 పైన ఎలక్ట్రికల్ బస్సులు ఇదే పద్ధతిలో నడుస్తున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో 510 ఎలక్ట్రికల్ బస్సులు రానున్నాయి. అటు చూసుకున్నట్లయితే ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో మనకు కనిపిస్తుంది. మరి నష్టాల్లో ఉన్నదాన్ని మళ్ళీ లాభాల్లో తీసుకురావడానికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన చెప్పిన మహాలక్ష్మి పథకాన్ని కొనసాగించడానికి ఎలక్ట్రికల్ బస్సు ప్రైవేటీకరణకు సిద్ధమైనట్లు మనకు తెలుస్తుంది.